ఉదయం పూట వెంటనే వచ్చి పని చేసుకొని డబ్బులు తీసుకొని పోతాను. జీవితంలో కూడా ఇంకా ఎప్పుడన్నా మీరు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతే అమ్మవారు మీకు తోడుగా ఉంటుంది. మీకు అందరూ కూడా సకల సుఖాలు మంచి మనసుతో ఈ సంవత్సర కాలం ఇక్కడ సేవ చేసినందుకు ఆ పరమేశ్వరి మీకు మీ బిడ్డలు కూడా అందరూ కూడా ఎవరు కూడా ఉండరు. కానీ మన వయసు నిమిత్తం వయసు పెరిగే కొద్దీ కొన్ని గుణాలు పక్కన పెట్టి మంచిగా బతకండి. మళ్ళా మనకు పునర్జన్మ ఉంది. ఎంతమంది చేసినా కూడా తప్పు చేసినా కూడా మళ్ళీ మనం పుడతాము. ఈ మంచి జన్మలో ఈ మానవ జన్మ మళ్ళా రాదు. ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయండి. మీ శక్తి కొలది చేయండి, సహాయం చేయండి, మంచి మాట మాట్లాడండి, ఎవరిని ద్వేషించగాకండి, ఎవరిని కూడా తిట్టగాకండి. ఆ విధంగా అట్టకాలు ఆ విధంగా బతుకుతూ ఈ పీఠానికి రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా వచ్చి ఏదైనా పనికి కానీ లేకపోతే మామూలుగా వచ్చి దర్శనం చేసుకొని పోతామనండి. అమ్మవారి శక్తి చాలా ఉంటుంది ఇక్కడ. అప్పుడు నేను పని నిమిత్తం వస్తున్నాను కాబట్టి మీకు కనపడలేదు. భక్తిగా రాండి, పనులు చేసుకొని పండుగ చేసుకొని సమర్పణ అమ్మ నా కష్టం నాకు ఉందమ్మనే అమ్మవారి మీకు చెప్పుకోండి. అమ్మ తీరుస్తుంది. ఆ విధంగా మీ చేతులతో మన చాలా మందిని పని మీద వాళ్ళ జీవితంలో చాలా మందికి పని ఇస్తూ ఉంటారు. వారి చేతుల మీదగానే ఈరోజు మీకు ఈ యొక్క వస్త్రదానం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు మీ చేతులతో పసుపు కుంకుమ గడ్డి తీసుకొని ఎక్కడైతే గుంత జరిగారో ఆ చెట్టుకు పూజించంటే కొంత పసుపు గుంట వేసి బాగా ఇవాళ తల్లి మంచి బుద్ధితో ఒక చెట్టును నాటండి. చెట్టు నాటిన తర్వాత నీళ్ళు పోసి కొంత ప్రదక్షిణ చేయండి. మనం చచ్చిపోయినా కూడా చెట్టు ఉంటుంది. ముందు మేము ఏమనుకున్నామంటే చెట్టు మీరే పెద్దాం అనుకున్నాం. మీరు ఇరుగుతానికి లెక్క మీరు చెట్టు కానీ డబ్బు చేస్తాం. మీరే చెట్టు నాటాలనుకున్నాం. మీరే ఒక చెట్టు నువ్వు ఒక చెట్టు తెచ్చుకోవాలి. నువ్వు ఇంకా తెచ్చి నాటాలి. ఎక్కడ కొంత నాటాల రమణాన్ని అడిగితే స్వామి వాళ్ళ చెట్టు చాలు స్వామి అన్నారు. నువ్వే తెచ్చిచ్చావు. ఒక చెట్టు పెడితే జీవితకాలం ఒక పండ్ల చెట్టు పెడితే పండ్లు ఎంతమంది తింటారు? పూలు పెడితే పూలు ఎంతమంది తింటారు? ఒకరోజు పూలే కదా, ఒకరోజు పూలు కదా. 100 రూపాయలు ఎంత చెట్టు? మీరు ఏదో ఒక చెట్టు నాటాల మీ డబ్బుతో, ఏది మీ కష్టంతో. ఆ విధంగా చేయండి, మళ్ళనే చేయండి. ఇప్పుడు ఏదో ఒక చెట్టు తెచ్చి నాటండి. ఎందుకంటే ఆ చెట్టు దంటే 10 మంది తింటారు, 10 మంది గువ్వలు వచ్చి పడతాయి, 10 మంది గుడ్లు పెట్టుకుంటాయి. అది పుణ్యం ఎవరికి వస్తుంది? నాటోళ్ళకి వస్తుంది. మనకంటే అందరికీ రాదు. నాటితే వాళ్ళకి వస్తుంది. శుభం మంచిగా అది నాటండి. నాటిన తర్వాత ఫోన్ చేయండి. సోమవారం యజ్ఞం చేస్తారు. యజ్ఞం పాల్గొనండి. ప్రశాంతంగా పని. శుభం కానీ పోలేనా నాటిన